2019 సెప్టెంబర్ 13 9 మంది రా ఏజెంట్లు. ఆ 9 మంది లక్ష్యం ఒకే ఒక్కడు. అతడే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. పక్కా స్కెచ్ వేశారు. తప్పించుకోవడానికి వీలు లేకుండా పొజిషన్ తీసుకున్నారు. ట్రిగ్గర్ నొక్కడం ఒక్కటే బ్యాలెన్స్. కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్తో దావూద్ ఎస్కేప్ అయ్యాడు. ఆ మిషన్ పేరు సూపర్ బాయ్స్. ఈ వ్యవహారం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. సూపర్ బాయ్స్ అనేది ఓ ప్రచారం మాత్రమే అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వ్యవహారాన్ని కాస్త పక్కన పెడితే సూపర్ బాయ్స్ ఎపిసోడ్కు 10 ఏళ్లు పూర్తయిన తర్వాత మరోసారి ఆ తరహా మిషన్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాక్ లో తలదాచుకున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ పై విష ప్రయోగం జరిగింది. అది కూడా 26/11 మాస్టర్ మైండ్ షాజేద్ మీర్ పై విష ప్రయోగం జరిగిన 2 వారాల గ్యాప్ లోనే కావడం చర్చ రేపుతోంది. ఇంతకు టెర్రర్ కంట్రీ పాకిస్తాన్ లో అసలేం జరుగుతోంది? దావూద్ ఇబ్రహీం పై నిజంగా విష ప్రయోగం జరిగిందా? అండర్ వరల్డ్ డాన్ ప్రాణాలతో ఉన్నట్టా లేనట్టా? అండర్ వరల్డ్ డాన్ దావూద్ పై విష ప్రయోగం జరిగిందా? భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ప్రాణాలతో ఉన్నాడా లేడా? టెర్రర్ ఎలిమినేషన్ లో భాగంగానే విష ప్రయోగం జరిగిందా? దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. భారత్ లో ఇతడు సృష్టించిన విధ్వంసం, రక్తపాతం అంత ఇంత కాదు. 1993 ముంబై పేలుళ్లు, 2008 ముంబై దాడులు, 2010 పూణే జర్మన్ బేకరీ పేలుడు, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వంటి అనేక క్రూరమైన నేరాలలో మాస్టర్ మైండ్ గా దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ ఆయుధాల స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నాయి. మన దేశానికి దావూద్ ఇబ్రహీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ముంబై పేలుళ్లలో 257 మంది, 2008 ముంబై దాడుల్లో 166 మంది మరణాలకు ఇతడే కారణం. 2010 పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్ లో 17 మంది మరణించగా, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం అయితే దేశం మొత్తాన్ని కుదిపేసింది. అలాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ చాలా కాలంగా పాకిస్తాన్ లోనే తలదాచుకున్నాడు. కానీ ఎప్పట్లానే పాకిస్తాన్ దావూద్ తమ దేశంలో లేనే లేడని బుకాయిస్తూ వచ్చింది. కానీ కాలం ఎప్పుడు కంత్రిగాళ్ల వెంటే ఉండదు. గత కొంతకాలంగా పాకిస్తాన్ లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. కేవలం 2 నెలల వ్యవధిలో 20 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు. ఆ హత్యలన్నీ దాదాపుగా ఒకే ప్యాటర్న్ లో జరుగుతున్నాయి. 2 వ్యక్తులు, ఓ 2 వీలర్, తుపాకులు, టార్గెట్ కనిపించగానే బుల్లెట్లు దించి వెళ్లిపోవడం ఒక్కటే. ఆ తర్వాత కూడా ఆ హత్యల్లో ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకవు. ఆఖరికి పోస్ట్ మార్టం రిపోర్టులోనూ చిన్న క్లూ కూడా దొరకదు. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో అర్థం కాక పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ఇది సరిపోదన్నట్టు జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని ఆ దొండగులు విడిచిపెట్టడం లేదు. 2 వారాల క్రితం 26/11 టెర్రర్ అటాక్స్ మాస్టర్ మైండ్ షాజిద్ పైన జైల్లో ఉండగానే విష ప్రయోగం జరిగింది. ప్రస్తుతం అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. షాజిద్ మీర్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ జాబితాలోకి దావూద్ వచ్చేశాడు. భారత్ లో ఏళ్ల తరబడి రక్తపాతం సృష్టించి పాకిస్తాన్ లో రిలాక్స్ అవుతున్న దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం జరిగిందన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. అతడు మరణించాడని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్, ఎక్స్, ఎఫ్బి, ఇన్స్టా ఇలా సామాజిక మాధ్యమం ఏదైనా చర్చ మాత్రం దావూద్ కేరఫ్ గానే నడుస్తోంది. అతడు చేసిన పాపాలు పండాయని, చివరికి కుక్క చావు చచ్చాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దావూద్ పై విష ప్రయోగం జరిగినట్టు పాకిస్తాన్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించకపోయినా దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్నారు. ఆ ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహీం ఒక్కడే పేషెంట్ అని, ఆ ఆసుపత్రిలో పాకిస్తాన్ ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే చికిత్స అందిస్తుంటారని చెబుతున్నారు. దావూద్ పై విష ప్రయోగం జరిగిందనడానికి మరో రుజువు కూడా ఉంది. ఎప్పుడైతే దావూద్ పై పాయిజన్ అటాక్ జరిగిందని వార్తలు వచ్చాయో అప్పుడే ఆ దేశంలో కలకలం రేగింది. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దేశంలోని పలు పెద్ద నగరాలైన లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ లలో కూడా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా అసలు విషయం మాత్రం దావూద్ పై విష ప్రయోగమే అనే చర్చ జరుగుతోంది. అదే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్స్ కూడా పనిచేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సైబర్ భద్రత, డిజిటల్ గవర్నెన్స్ ను పర్యవేక్షించే నెట్ బ్లాక్ అనే సంస్థ పాకిస్తాన్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని ధృవీకరించింది. ఈ పరిణామాలన్నీ దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం జరిగిందని తేల్చేస్తున్నాయి. ఇదే సమయంలో దావూద్ ఇబ్రహీం చనిపోయి ఉండొచ్చనే చర్చ కూడా జోరందుకుంది. అయితే ఈ విషయంలో పాక్ ప్రభుత్వం నుంచి స్పందన వస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. కానీ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్తాన్ నోరు తెరిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ దేశం ముందు నుంచి తమ దగ్గర దావూద్ లేడని వాదిస్తోంది. నిజానికి దావూద్ ఇబ్రహీం 10 ఏళ్ల క్రితమే అంతం కావలసి ఉంది. 2013 సెప్టెంబర్ లో భారత నిఘా సంస్థ రా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది. జాతీయ మీడియా కథ
ఆధారాల ప్రకారం పలువురు ఇజ్రాయెల్ ఏజెంట్లతో ఒప్పందం సైతం చేసుకుంది. పాక్ లో ఆశ్రయం పొందిన దావూద్ ఏ టైంలో ఎటు వెళ్తాడు, ఏ దారిన వెళ్తాడు వంటి విషయాల్లో స్కెచ్ కూడా సిద్ధమైంది. సూపర్ బాయ్స్ అనే కోడ్ పెట్టిన ఆపరేషన్ లో 9 మంది రా ఏజెంట్లు పాల్గొన్నారు. వారందరికీ సూడాన్, బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా పాక్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. 2013 సెప్టెంబర్ 13వ తేదీన దావూద్ ఎలిమినేషన్ కు డెడ్ లైన్స్ గా ఫిక్స్ చేశారు కూడా. ఆ సమయంలో దావూద్ కరాచీలో నివసించేవాడని, ప్రతిరోజు క్లిప్టన్ రోడ్ లో ఉన్న తన నివాసం నుంచి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీకి వెళ్లేవాడని గుర్తించారు. మిషన్ లో భాగంగా జీవితంలో ఒక్కసారి కూడా గురి తప్పని షూటర్లు రహస్య స్థలాల్లో పొజిషన్ తీసుకున్నారు. దావూద్ గన్ పాయింట్ లోకి వచ్చిన వెంటనే తూటాలు ఆ నరరూప రాక్షసుడి దేహాన్ని జల్లెడి చేయడం ఒక్కటే బ్యాలెన్స్. కానీ అలా జరగలేదు. దావూద్ పై బుల్లెట్ దించడానికి సిద్ధమైన వేళ నిఘా ఏజెంట్లకు ఇండియా నుంచి ఫోన్ వెళ్లింది. ఆ కాల్ సారాంశం ఆపరేషన్ నిలిపేయాలని. ఆ కాల్ ఎవరు చేశారనే ప్రశ్నకు నేటికి సమాధానం లేదు. అలా ఆ సమయంలో అండర్ వరల్డ్ డాన్ బతికిపోయాడు. కానీ అదంతా ఓ ప్రచారం మాత్రమే అనేవాళ్లు ఉన్నారు. ముందే చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం పాకిస్తాన్ లో భారత మోస్ట్ వాంటెడ్ల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదులకు నరకంలా మారిపోయింది. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని నడి రోడ్డుపై పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తున్నారు. వారు ఎవరో తెలీదు. ఇంత జరుగుతున్న పాకిస్తాన్ తేలుకుట్టిన దొంగలా నోరు మూసుకుని ఉంటోంది తప్ప తమ దేశంలో జరుగుతున్న పరిణామాలను అంతర్జాతీయ సమాజం ముందుకు తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే మరణిస్తున్న వారంతా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులని ప్రపంచానికి కూడా తెలుసు. ఆ మాటకొస్తే పాకిస్తాన్ లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత వ్యతిరేక శక్తులు ఒక్కొక్కటిగా ఎలిమినేట్ అవుతున్నాయి. ఖలిస్తాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ ఈ విషయంలో కేవలం తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కెనడా ప్రధాని ట్రూడో మాత్రమే భారత్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆరోపణలే తప్ప ఆధారాలు బయటపెట్టడంలో ట్రూడో విఫలమయ్యారు. ఎందుకంటే భారత వ్యతిరేకుల ఎలిమినేషన్ లో యాక్షనే తప్ప ఆధారాలు దొరకవు. నిజానికి భారత వ్యతిరేక శక్తుల విషయంలో ఇప్పటి వరకు ఓ విమర్శ ఉండేది. ఖలిస్తాన్ అయినా, పాకిస్తాన్ ఉగ్రవాదమైనా ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలుచుకునే అజిత్ దోవలు ఉండి కూడా భారత్ కు ఈ పరిస్థితులు ఎందుకు అనే ప్రశ్నలు వినిపించేవి. 10 ఏళ్లుగా రక్షణ, విదేశాంగ, అంతర్గత భద్రత, నిఘా, గూఢచార వ్యవస్థలన్నింటినీ శాసిస్తున్న దోవల్ దావూద్ వంటి ఉన్మాదులను ఎందుకు విడిచిపెట్టారు లాంటి ప్రశ్నలు వినిపించేవి. కానీ ఈ ప్రశ్నలకు గడిచిన 2-3 నెలలుగా ఆన్సర్లు వస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా పాకిస్తాన్ లో భారత మోస్ట్ వాంటెడ్ల ఎలిమినేషన్ లో ఇండియన్ జేమ్స్ బాండ్ పేరు మారుమోగిపోతోంది. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల ఏరివేత వెనుక మన ఏజెంట్లు ఉన్నారని అధికారికంగా చెప్పే పరిస్థితి ఉండదు. ఇటీవల భారత విదేశాంగ ప్రతినిధులకు కూడా ఈ ప్రశ్న ఎదురైంది. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల ఎలిమినేషన్ లో ఏం జరుగుతోందని ఓ విలేకరి అడిగారు. ఆ సమయంలో అరిందం బాగ్చి ఇచ్చిన సమాధానం పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలపై తాను స్పందించలేనని మాత్రమే. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, దావూద్ ఇబ్రహీం లాంటి టెర్రరిస్ట్ ఎలిమినేషన్ వెనుక ఎవరున్నా కోట్లాది భారతీయులకు మాత్రం వాళ్ళు హీరోలే.